హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, సునంద జ్యోతి ఇద్దరూ కలిసిపోయినందుకు ఆనంది, ఆదిత్య అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక సునంద జ్యోతిని అర్థం చేసుకుంది అని ఆనంది అయితే చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఆనంది మంచితనం చూసి ఆదిత్య కూడా ఆనందిపై ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటాడు. ఇక అందరూ సంతోషంగా ఉండగా జీవన ఇందుమతి మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఇక అప్పుడే జీవన ఇందుమతికి ఫోన్ చేస్తుంది. జీవన నుండి ఫోన్ రాగానే ఇందుమతి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో చెప్పవే అని అంటుంది. అప్పుడు జీవన ఏం చెప్పమంటావు, ఇక ఒక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండలేను పెద్దమ్మ, నేను మన ఇంటికి వచ్చేస్తాను అని చెప్పగానే ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే ఇంత సడన్గా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావేంటి? ఎందుకు మీ అత్త వాళ్ళ ఇంట్లో నిన్నేమైనా బయటికి గెంటేశారా అని చెప్పగానే అప్పుడు జీవన అదొక్కటే తక్కువయింది, వాళ్ళు గెంటేసేలోపే నేనే బయటికి వచ్చేస్తే మంచిదనిపిస్తుంది అని జీవన చెప్పగానే అప్పుడు ఇందుమతి అసలు ఏం జరిగిందో చెప్పవే అని అంటుంది. అప్పుడు జీవన ఏం జరగడం ఏంటి పెద్దమ్మ, మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది కదా. మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు కలవద్దు అని మనం అనుకున్నాం, కానీ ఆ కుట్టి ఏదో మాయ చేసింది. మా వాళ్ళంటేనే ఇంతెత్తున ఎగిరిపడే మా అత్తగారిని ఆ కుట్టి కన్విన్స్ అయ్యేలా చేసి ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలిపింది. ఇప్పుడు ఈ ఇంట్లో అక్కడ మా ఇంట్లో కూడా ఆ కుట్టిని దేవతలా చూస్తున్నారు. ఇక నాకు వాల్యూ ఏముంటుంది? అందుకే ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఇక్కడ ఆనందిని ఆదిత్యని బయటికి గెంటేసి ఈ ఆస్తి మొత్తం మనిద్దరం ఏలేద్దామనుకున్నాం, కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు పెద్దమ్మ. అందుకే నేను మన ఇంటికి వచ్చేస్తాను అని జీవన చెప్పగానే ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే పిచ్చి పిచ్చి పనులు మానుకోముందు, ఇప్పుడు నువ్వు ఆ ఇంటి నుంచి పుట్టింటికి వస్తే మీ వాళ్ళు ఏమైనా నీకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానం పలుకుతారు అనుకుంటున్నావా? ఇక్కడ కూడా మెడపట్టి బయటికి గెంటేస్తారు అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. ఏంటి పెద్దమ్మ, ఇంకా మా వాళ్ళకి నా మీద కోపం పోలేదా అని చెప్పగానే కోపం పోవడం కాదు, ఇంకా పెరిగిపోయింది. మీ వాళ్ళకి నీకంటే కూడా నీ భర్త చైతన్య అంటేనే చాలా మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళ దృష్టిలో నీ భర్త చైతన్య ఇప్పుడు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అతన్నే కాదనుకొని నువ్వు పుట్టింటికి వచ్చావు అంటే మీ వాళ్ళు నిన్ను రాణిస్తారు అనుకుంటున్నావా? అంతేకాకుండా ఇప్పుడు ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసిపోయారు. ఆ ఇంటికి ఈ ఇంటికి రాకపోకలు జరగాలి అంటే నువ్వు అక్కడ ఉండాలి అని నిన్ను అక్కడే ఉంచుతారు అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. మరి ఎలా పెద్దమ్మ, ఇక్కడ ఉండి ఆ కుట్టిని అందరూ పొగుడుతూ ఉంటే చూడాలి తప్ప ఇంకేమీ చేసేది లేదా అని చెప్పగానే అప్పుడు ఇందుమతి వసే పిచ్చిదానా, నువ్వు కంగారులో అసలు విషయం మర్చిపోయావే అని అంటుంది. అప్పుడు జీవన ఏంటి పెద్దమ్మ అది అని చెప్పగానే అప్పుడు ఇందుమతి అదేనే ఆ ఆదిత్యాది కుట్టిది అగ్రిమెంట్ పెళ్ళి అని నువ్వే చెప్పావు కదా, మర్చిపోయావా అని చెప్పగానే అప్పుడు జీవన చెప్పాను, ఇప్పుడు దానివల్ల ఏంటి ఉపయోగం అని చెప్పగానే అప్పుడు ఇక ఇందుమతి చూడు, ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పెళ్ళే మన బ్రహ్మాస్త్రం, దాన్ని ఉపయోగించి కుట్టిని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ పేపర్ అలాగే ఉంది అంటే ఎప్పుడో ఒకప్పుడు విడిపోవాల్సిందనే కదా అర్థం. అప్పటి వరకు ఆవేశపడకుండా వెయిట్ చేయి అని ఇందుమతి చెప్పగానే జీవన కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అవును పెద్దమ్మ, నేను ఆ విషయం గురించి మర్చిపోయాను. ఆ కుట్టిది మా బావగారిది అగ్రిమెంట్ పెళ్ళి కదా, ఏదో ఒకరోజు మా బావగారు ఆ కుట్టిని వదిలేస్తారు, అప్పుడు ఇక నేను ఈ ఇంటికి ఏకైక కోడల్ని కదా అని చెప్పి జీవన సంతోషపడుతూ ఫోన్ మాట్లాడి కట్ చేస్తుంది.
ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క సింహాద్రి ఇంటి దగ్గర పద్మమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇక దివ్య సీను అయితే బయటికి వెళ్తారు. పద్మమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే అప్పుడే సింహాద్రి అక్కడికి వస్తారు. వసే పద్దాలు ఒకసారి ఇలా రావే అని చెప్పగానే అప్పుడు పద్మమ్మ, ఏంటయ్యా నన్ను ఎప్పుడూ కూడా పనులు చేసుకొని ఇవ్వకుండా ఊకే పిలుస్తూనే ఉంటావు, ఏంటో విషయం చెప్పు అని చెప్పగానే అప్పుడు సింహాద్రి ఒక ప్యాకెట్ని తీసి ఇక పద్మమ్మకి ఇస్తూ ఉంటాడు. అది చూసి పద్మమ్మ, ఏంటయ్యా గిది అని చెప్పగానే అప్పుడు ఇక సింహాద్రి, నువ్వే ఓపెన్ చెయ్యే, నీకే అర్థమవుతుంది అని అంటాడు. అప్పుడు ఇక పద్మమ్మ, ఏంటిది అని ఇక ఆ ప్యాకెట్కి ఉన్న పేపర్ మొత్తం కూడా చించేస్తూ ఉంటుంది. అలా చించేసి ఇక చూడగానే అది ఒక ఫోటో ఫ్రేమ్, అది కూడా ఆదిత్య ఆనంది కలిసి నిల్చొని దిగిన ఫోటో. అది చూసి పద్మమ్మ మొహం అయితే ఒక్కసారిగా వెలిగిపోతుంది. ఏందయ్యగిది అని చెప్పగానే, అవునే పద్దాలు, మన బిడ్డది అల్లుడిది ఫోటో ఫ్రేమ్ కట్టించుకొచ్చిన అని చెప్పగానే పద్మమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజంగా మన బిడ్డ అల్లుడు గారు చిలక గోరింకల్లా ఉన్నారండి అని పద్మమ్మ చెప్తూ, అవును ఇన్నాళ్ళు మన బిడ్డ పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇన్ని రోజుల్లో లేంది ఇప్పుడు ఇంత సడన్గా ఒక్కసారే ఈ ఫోటో ఫ్రేమ్ ఎందుకు కట్టించాలనుకున్నావయ్యా అని చెప్పగానే అప్పుడు పద్మమ్మ, అదేనే పద్దాలు, మన అల్లుడు గారు ఇన్ని రోజులు వీల్ చైర్లోనే ఉన్నారు, మన బిడ్డ ఆ వీల్ చైర్లో ఉన్న అల్లుడు గారు కలిసి ఫోటో దిగితే ఏం బాగుంటుంది చెప్పు, అందుకే ఎప్పుడెప్పుడు మన అల్లుడు గారికి కాళ్ళు వస్తాయా, ఇలాంటి ఒక ఫోటో ఫ్రేమ్ని కట్టించుకొని మన ఇంట్లో పెట్టుకోవాలా అని ఎంతగానో ఎదురు చూశాను, ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది అని చెప్పగానే పద్మమ్మ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవునయ్యా, చాలా రోజుల తర్వాత ఒక మంచి పని చేశావు అని పద్మమ్మ అంటుంది. అప్పుడు సింహాద్రి, ఏమే పద్దాలు, ఈ ఫోటోని చూసినప్పుడల్లా మన బిడ్డ మన అల్లుడు గారు మన కళ్ళ ముందే కలిసి ఉన్నట్లుగా ఉంటుంది కదా అని చెప్పగానే ఇక పద్మమ్మ కూడా సరే అనుకుంటుంది. ఇక ఆ ఫోటో ఫ్రేమ్ని సింహాద్రి, వసే పద్దాలు, ఈ ఫోటో ఫ్రేమ్ని మనకి ఎప్పుడూ కనిపించేలా పెట్టవే అని చెప్పగానే ఇక పద్మమ్మ సరే అని ఆ ఫోటో ఫ్రేమ్ని ఇక ఇంట్లో మంచిగా కనిపించేలా పెడుతుంది. కాసేపటి తర్వాత ఇక దివ్య సీను అయితే ఇంటికి వస్తారు. దివ్య ఇంటికి రాగానే పద్మమ్మ దివ్యకి భోజనం తినిపిస్తుంది. దివ్య మామూలుగానే భోజనం చేసి పడుకుంటుంది. ఇక ఉదయం కాగానే పద్మమ్మ సింహాద్రి ఇద్దరు కూడా సైట్ దగ్గర ఏదో పని ఉండడం వల్ల ఇక ఆ సైట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అలేఖ్య ఒక్కతే ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది. ఇక కాసేపటి తర్వాత అలేఖ్యకి మెలకువ వస్తుంది. అలేఖ్యకి మెలకువ వచ్చి ఇల్లంతా కూడా చూస్తూ ఉంటే పద్మమ్మ సింహాద్రి కనిపించరు. పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అటు ఇటు చూస్తూ అక్కడే ఉన్న ఆదిత్య ఆనంది కలిసి దిగిన ఫోటోని చూస్తుంది. ఆ ఫోటోని చూసి అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ ఫోటోలో తను ప్రేమించిన ఆదిత్యని చూసి అలేఖ్యకైతే బాగా తలనొప్పి వస్తూ ఏవేవో గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక ఆదిత్యని గతంలో తను ప్రేమించిన విషయం, తనకి బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటే పారిపోయి వచ్చిన విషయం, యాక్సిడెంట్ అయిన విషయం అన్నీ కూడా అలేఖ్యకి గుర్తొచ్చి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంది. అలేఖ్యకి స్పృహ తప్పి పడిపోగానే కాసేపటి తర్వాత అలేఖ్యకి స్పృహ వస్తుంది. అలేఖ్యకి స్పృహ వచ్చేసరికి తన గతం మొత్తం కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఇక వెంటనే, అవును నా ఆది పక్కన ఎవరో అమ్మాయిని చూశాను, ఎవరు, ఆ ఫోటో ఫ్రేమ్ ఎక్కడా అని ఇల్లంతా కూడా చూస్తూ ఉంటే అక్కడే గోడకి ఆదిత్య ఆనందిలా ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని చూసి అలేఖ్య చాలా ఎమోషనల్ అయి ఆదిత్యనే చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య కోసమే నేను ఇన్నాళ్ళు బ్రతికున్నాను, కానీ ఆదిత్య పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరు అని అలేఖ్య గుర్తు చేసుకుంటూ ఉండగా ఆనంది గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పుడు దివ్య అని, దివ్య నా చెల్లెల్లాంటిదని ఆనంది చెప్పిన మాటలన్నీ కూడా అలేఖ్యకి గుర్తొస్తూ ఉంటాయి.
ఆదిత్య పక్కన ఉన్నది మా అక్క కదా, అంటే ఆదిత్యని మా అక్క పెళ్లి చేసుకుందన్నమాట అని చెప్పి ఇక అలేఖ్య అనుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక కళ్ళు తూర్చుకొని ఇప్పుడు ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ఆదిత్య నన్ను మర్చిపోయి ఆ అక్కని పెళ్లి చేసుకున్నాడు, ఇక అక్క నేను ఎవరో తెలియకపోయినా కూడా నన్ను కాపాడి కంటికి రెప్పలా చూసుకుంది, అలాంటి అక్కకి మనం ఎప్పుడూ కూడా అన్యాయం చేయొద్దు అని అలేఖ్య అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క సునంద ఆదిత్య మామూలు మనిషి అవ్వడంతో ఇక ఆదిత్యకి ఆనందికి శాంతి ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు చేపిస్తూ ఉంటుంది. పంతులు గారిని ఇంటికి పిలిపించి మంచి ముహూర్తం చూడమని చెప్పడంతో అప్పుడే ఆదిత్య అక్కడికి వస్తాడు. ఇక సునంద పంతులు గారితో మాట్లాడడం చూసి అప్పుడే ఇక ఆదిత్య ఏంటమ్మా పంతులు గారు ఎందుకు వచ్చారు అని అడిగితే అప్పుడు ఇక సునంద అదేరా నువ్వు ఎన్ని రోజులు వీల్ చైర్లో ఉన్నావు, అందుకే నీకు ఆనందికి శాంతి ముహూర్తం పెట్టిస్తున్నాను అని చెప్పగానే ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా అంటే ఆనందికి నాకు శోభనానికి ఏర్పాటు చేస్తున్నారా అని చెప్పగానే అప్పుడు సునంద అవునరా, ఇన్ని రోజులు నీ జీవితంలో ఎన్నో సంతోషాలని నువ్వు కోల్పోయావు, అందుకే మళ్ళీ నీ జీవితాన్ని మొదలుపెట్టు అని సునంద చెప్తూ ఉంటే ఇంతలోనే ఆనంది అక్కడికి వచ్చి వాళ్ళ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. ఇప్పుడు ఆదిత్య గారు ఏమని సమాధానం చెప్తాడు, నన్ను భార్యగా అంగీకరించారో లేదో ఇప్పుడే నాకు తెలిసిపోతుంది అని ఆనంది అనుకుంటూ వింటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య ఏంటమ్మా నీకు అసలు విషయం తెలిసినా కూడా ఎందుకు మళ్ళీ నన్ను ఇంతలా ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పగానే ఇక సునంద షాక్ అయిపోతుంది. ఏంట్రా అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అప్పుడు ఆదిత్య అవునమ్మా నీకు తెలుసు కదా నేను అలేఖ్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, అలేఖ్య లేకుండా నేను ఉండలేననిపిస్తుంది అని చెప్పగానే ఇక ఆనంది సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది అలేఖ్యనా, ఈ అలేఖ్య ఎవరు అని అనుకుంటూ ఉంటే అప్పుడే సునంద చూడు అది నీ జీవితంలో లేని వాళ్ళ కోసం ఎందుకురా నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు, నీ జీవితంలో ఉన్న ఆనంది గురించి ఆలోచించు అని చెప్పగానే అప్పుడు ఆదిత్య లేదమ్మా అలేఖ్యకి పెళ్లి జరిగిందని మీరంతా చెప్తున్నారు కానీ నా మనసు ఎందుకో ఇంకా నమ్మడం లేదు, అలేఖ్య నా కోసం ఇంకా ఎదురు చూస్తుందని నాకు అనిపిస్తుంది, అలేఖ్యకి పెళ్ళయిందని నా కళ్ళతో నేను చూస్తే కానీ ఆనందిని భార్యగా ఒప్పుకోలేను, అప్పటి వరకు నన్ను ఫోర్స్ చేయొద్దు అని ఆదిత్య చెప్పగానే ఇక సునంద ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది అయితే అంటే ఆదిత్య గారు గతంలో అలేఖ్య అనే అమ్మాయిని ప్రేమించారని అర్థమవుతుంది, తనకి పెళ్ళి అయిపోయిందని ఎవరు చెప్పినా కూడా ఆదిత్య గారు నమ్మడం లేదని అర్థమైపోతుంది. నేను కూడా ఆదిత్య గారి ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఒకరోజు ఆనంది బస్తీకి వస్తుంది. ఆనంది బస్తీకి రాగానే ఇక సీను ఆనందిని చూసి ఏంటమ్మాడి ఇలా వస్తున్నావేంటి, ఒక్కదానివే వస్తున్నావు, ఆదిత్య గారు ఎక్కడా అని చెప్పగానే అప్పుడు ఇక ఆనంది లేసీను ఆదిత్య గారు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని అటెండ్ అవుతున్నాడు, నాకు మనసు బాగోలేక కాసేపు బస్తీకి వద్దామని వచ్చాను అని చెప్పగానే ఇక సీను ఏంటమ్మాడి ఏం జరిగింది అని చెప్పగానే ఇక ఆనంది తన బాధని చెప్పుకోలేక బాధపడుతూ ఉంటుంది. ఏందమ్మాడి ఈ దోస్తు దగ్గర ఎందుకు నువ్వు ఇంకా దాస్తున్నావు, చెప్పమ్మాడి నాకు చేతనైన సాయం చేస్తాను కదా అని చెప్పగానే అప్పుడు ఆనంది ఆదిత్య అలేఖ్యాన్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయం మొత్తం కూడా సీనుతో చెప్తుంది. అది విని సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మాడి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆదిత్య బాబు గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడా, అందుకే నిన్ను భార్యగా ఒప్పుకోలేకపోతున్నాడా, నేను నమ్మలేకపోతున్నానమ్మాడి అని చెప్పగానే అప్పుడు ఆనంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సీను, అలేఖ్య అనే అమ్మాయి పెళ్లి చేసుకుంది అని ఆదిత్య గారు గట్టిగా నమ్మితేనే నేను ఆదిత్య గారికి భార్యనవుతాను, లేకపోతే ఆయన మనసులో నేను ఒక ఫ్రెండ్గానే మిగిలిపోయి ఏదో ఒక రోజు మళ్ళీ ఈ బస్తీకే వచ్చేస్తాను అని ఆనంది
కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటే సీను ఆనందికి ధైర్యం చెప్తూ ఉంటాడు. అమ్మాడి నువ్వు గిట్ల బాధపడితే నేను చూడలేను. అయినా నీ అసొంటి బంగారం లాంటి అమ్మాయిని ఎవరు మాత్రం వదులుకుంటాడు? ఆ మూడు గల్ల స్వామి నీకు ఎప్పుడు అన్యాయం చేయడం మాడి. నువ్వు చూస్తూ ఉండు. ఆదిత్య బాబు నీ ప్రేమని అర్థం చేసుకొని నిన్నే తన భార్యగా ఒప్పుకుంటాడు అని సీను ఆనందికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఈ కాలేకి అయితే తనకి గతం గుర్తొచ్చినా కూడా గుర్తు రానట్లే నటిస్తూ ఉంటుంది. ఆదిత్య మనసులో ఇంకా తన స్థానం ఎలా ఉంది, ఆదిత్య ఆనంది సంతోషంగా ఉంటున్నారా లేదా అని అలేఖ్య తెలుసుకోవాలని అనుకుంటుంది. ఒకరోజు సీనుతో బయటికి వెళ్ళి ఇక గతం గుర్తు రానట్లే నటిస్తూ సీనుతో మాట్లాడుతూ ఉంటుంది. సీను నిన్నొకటి అడగనా అని చెప్పగానే అప్పుడు సీను ఏంది చిలకమ్మ నువ్వు అడిగితే నేను చెప్పనా అని అంటే అప్పుడు ఇక అలేఖ్య అదే సీను మా అక్క బావ ఇద్దరు చాలా చూడముచ్చటగా మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఉంటారు కదా అని చెప్పగానే అప్పుడు సీను గందులో అనుమానం ఏముంది చిలకమ్మ, అమ్మాడి ఆదిత్య బాబు ఇద్దరు చాలా చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళిద్దరూ ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు తెలుసా అని చెప్పగానే అప్పుడు అలేఖ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. నన్ను తన సొంత చెల్లిలా చూసుకుంటున్న మా అక్క జీవితం బాగుండాలి అని చెప్పి అలేఖ్య మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే సీను కానీ అమ్మాడి జీవితంలో చెప్పుకోలేని చాలా కష్టం ఉంది చిలకమ్మ అని చెప్పగానే ఇక అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సీను ఏమంటున్నావు నువ్వు, అక్క జీవితంలో కష్టం ఉండడం ఏంటి అని చెప్పగానే అప్పుడు ఇక సీను ఇప్పుడు ఈ చిలకమ్మకి ఇవన్నీ చెప్పుడు అవసరమా, ఏం లే చిలకమ్మ, అయినా ఈ అన్నీ చెప్పినా నువ్వు అర్థం చేసుకోనే పరిస్థితుల్లో లేవులే అని చెప్పగానే ఇక అలేఖ్య మాత్రం లేసీను చెప్పు అసలు అక్క జీవితంలో ఏం కష్టం ఉంది, అక్క బావ మంచిగానే ఉంటున్నారు కదా అని చెప్పి సీనుని బలవంతం పెడుతుంది. అప్పుడే సీను అలేఖ్యకి అన్ని నిజాలు చెప్తూ ఉంటాడు. చూడు చిలకమ్మ ఆదిత్య బాబు అమ్మాడితో పెళ్లి కాకముందు ఎవరో అలేఖ్య అనే అమ్మాయిని ప్రేమించిందంట. ఆ అమ్మాయిని మర్చిపోలేక అమ్మాడిని బాధ పెడుతుండు, ఇంకా అమ్మాడిని భారీగా ఒప్పుకోలేకపోతుండు. పాపం అమ్మాడి ఈ విషయంలో ఎంతో బాధపడుతుంది చిలకమ్మ, అమ్మాడి కష్టాన్ని చూడలేకపోతున్నాను అని ఇక సీను చెప్పగానే అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఆదిత్య ఇంకా నన్ను మర్చిపోలేడా, నన్నే మనసులో తలుచుకొని మా అక్కని బాధ పెడుతున్నాడనమాట. అంటే విషయం మొత్తం అర్థమైపోయింది. నాకు పెళ్ళయిందని ఆదిత్య నమ్మితే కానీ అక్కతో సంతోషంగా ఉండడు. నన్ను అక్క తన సొంత చెల్లిలా చూసుకుంది. ఒక అక్క చెల్లెలికి ఎంత ప్రేమ పంచుతుందో మా అక్క కూడా నాకు అంతే ప్రేమని పంచింది. అలాంటి అక్కకి నా వల్ల అన్యాయం జరగకూడదు. అలా అన్యాయం జరగకూడదు అంటే ఆదిత్య ఏ విషయాన్నైతే నమ్మడం లేదో ఆ విషయాన్ని నమ్మేలా చేయాలి. అంటే నేను వెంటనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అలేఖ్య నిర్ణయించుకుంటుంది. కానీ ఎలా, ఇంత సడన్గా నేను పెళ్లి చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే సీను కనిపిస్తాడు. సీనుని చూడగానే అలేఖ్యకి చాలా మంచిగా అనిపిస్తుంది. సీను లాంటి మంచి మనిషి తన జీవితంలో భర్తగా వస్తే తన లైఫ్ కూడా సంతోషంగా ఉంటుంది అని అలేఖ్య నిర్ణయించుకుంటుంది. ఎలాగైనా సీనుని ఒప్పించి తన మెడలో సీని చేత తాళి కట్టించుకోవాలి అని అలేఖ్య అనుకుంటుంది. ఇక అప్పుడే అలేఖ్య సీను ఇక టైం అవుతుంది ఇంటికి వెళ్దామా అని చెప్పగానే అప్పుడు ఇక సీను పదశిల్కమ్మ నువ్వు ఎప్పుడు ఈ మాట చెప్తావా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు. అలా వస్తూ ఉంటే అలేఖ్య మాత్రం సీనుని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అలేఖ్యకి ఒక విషయం గుర్తొస్తుంది. వాళ్ళు వెళ్ళే దారిలోనే ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడిని చూసి ఇక అలేఖ్య అవును ఇదే కరెక్ట్ అని అనుకొని ఇక వెంటనే సీను సీను అని సీనుని పిలుస్తుంది. ఇక సీను ఏంది చిలకమ్మ అని చెప్పగానే అప్పుడు అలేఖ్య సీను ఇదిగో
మనం ఈ గుడికి వెళ్దాం అని చెప్తుంది. అది విని సీను ఇప్పుడు గుడికేం చిలకమ్మ, ఎప్పుడైనా వద్దాం అని చెప్పగానే అప్పుడు అలేఖ్య లే సీను ఇప్పుడే వెళ్దాం పద అని సీనుని బలవంతం పెడుతుంది. ఎలాగైనా సీనుని ఆ గుళ్ళోకి తీసుకెళ్ళి సీను చేత తన మెడలో తాళి కట్టించుకోవాలి అని అలేఖ్య నిర్ణయించుకుంటుంది. ఇక గుళ్ళోకి వెళ్ళిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. మరి చూద్దాం అలేఖ్య సీను చేత తాళి కట్టించుకుంటుందా, ఆదిత్య ఏం చేయబోతున్నాడో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.